హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ముందుగా మాట్లాడుకోబోయేది అఖండ మూవీ రివ్యూ బై వీకే మూవీ రివ్యూస్. ముందుగా సినిమా ఎలా ఉంది అనే విషయం గురించి మాట్లాడుకోవాలంటే సినిమా అయితే బాలయ్య కోసం ఒకసారి చూడొచ్చు అంతే. ఎందుకంటే బాలయ్య అభిమానులు అయితే పిచ్చ పిచ్చ ఎంజాయ్ చేస్తారు. మాకైతే ప్రతి సీను ప్రతి ఫైట్ వస్తే చాలు కామెడీ కామెడీ కామెడీగా. ఇంకా త్రూ అవుట్ మూవీ ఎక్కడ ఫైట్ సీన్ వచ్చినా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎందుకంటే మన బోయమ్మ మొత్తం న్యూటన్స్ కాదు ఎవడో ఫిజిక్సే పనిచేయదు తన దగ్గర. అలా గ్రావిటీ లేదు, ఏది లేదు. ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోతాడు, వేరే చైనా దగ్గరికి వెళ్ళిపోతాడు, ఇక్కడికి వెళ్ళిపోతాడు, పాన్ ఇండియా లాంగ్వేజ్ మాట్లాడేస్తాడు బాలయ్య. అన్నీ వేరే వేరే లెవెల్ అనమాట. ఇంకా ఇంకా మన బోయమామ గురించి చెప్పుకోవాలంటే అతను భద్ర సరైనడు. ది బెస్ట్ మూవీస్ అయితే అవే. ఇంకా అటువంటి మూవీలు ఇంకా మరి తీయలేరు అని నేను అనుకుంటున్నా. ఇంక ఈ మూవీ అంతా ఎలా వెళ్తుందంటే ఓన్లీ ఫైట్స్ కోసం, ఒక డ్యాన్స్ కోసం, ఒక బాలయ్య డైలాగులు ఫైట్లు ఇవే త్రూ అవుట్ మూవీ అంతా ఇదే ఉంటుంది. కొంతమంది బాలయ్య డైలాగులు బాలయ్య ఫైట్లు చూసే వాళ్ళకైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మూవీ. బట్ మన ఫ్యామిలీ ఆడియన్స్ కానీ లేదంటే కొద్దిగా మామూలు రెగ్యులర్ ఆడియన్స్కి అయితే అంతలాగా ఎక్కదు. బట్ మాస్ కోరే వారికి మాత్రం త్రూ అవుట్ మూవీ ఎంజాయ్ చేస్తారు. కానీ కొన్ని సీన్లు అయితే కొద్దిగా ల్యాగ్ అనిపించింది. బట్ ఆ ల్యాగ్ని కూడా కవర్ చేసేలాగా మన తమనన్న బీజిఎం ఈజ్ ఎ వెరీ 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 బీజిఎం వెరీ గుడ్ అనమాట, వెరీ గుడ్. ఇంకా తన బీజిఎంతో సినిమా వేరే లెవెల్లోకి వెళ్ళిపోయింది. తను లేకపోతే సినిమా లేదు అన్నట్టుగా బీజిఎం ఇచ్చేవాడు. ప్రతి సీన్ ఎక్కడ ఒక్క సెకండ్ కూడా సైలెన్స్ ఉండకుండా ప్రతి దగ్గర అలా కొడుతూనే ఉండేవాడు. ఇంకా మన ప్రొడక్షన్ వాల్యూస్ వీటి గురించి మాట్లాడుకోవాలంటే ఇవి చాలా గుడ్. ఎందుకంటే బాలయ్య కదా, 14 రీల్స్ ప్లస్ అతను కూడా బాగా. అలాగే ఆది పినిశెట్టి గురించి మాట్లాడుకోవాలంటే తను ఉన్న జస్ట్ కొద్దిసేపే, బట్ తన ఉన్నంతసేపు తన యాక్టింగ్ అయితే పీక్స్లో ఉంటుంది అనమాట. తన ఉన్నది కొద్దిసేపే, బట్ తను ఉన్నంతసేపు మటు చాలా పీక్స్లో వెళ్తుంది తన యాక్టింగ్. అండ్ హైందవ సమాజం గురించి, హిందూ సమాజం గురించి తీసిన కొన్ని పాయింట్స్ చాలా 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 గుడ్ అనమాట. అవి కొన్ని కుంభమేళ సీన్స్ అయితే చాలా రియలిస్టిక్, ఎందుకంటే రియల్గా తీశారు కదా, చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ యాక్టింగ్ పరంగా అయితే బాలయ్య తన రోల్కి తనకి ఇంకా వేరే వాళ్ళు ఎవరో చేయలేరు తన రోల్ అంతలాగా తన యాక్టింగ్ చేశాను. ఇంకా ప్రతి ఒక్కరు ఇంక సంయుక్తమైన ఉంది తను కొద్దిసేపు ఉంటుంది, బట్ ఆది పినిశెట్టి కొద్దిసేపు ఉంటారు. కానీ వాళ్ళు ఉన్నంతసేపు కొద్దిగా న్యాయం చేశారన్నమాట యాక్టింగ్కి. బట్ త్రూ అవుట్ మూవీ బాలయ్య మనకు కనబడతాడు. బాలయ్య బాబు ఇంక మనం అరడమే జై బాలయ్య అని అరుచుకుంటూ ఉండడమే. ఇంకా అతను ఫైట్లు చేస్తాడు, డైలాగులు చెప్తాడు. బట్ బాలయ్య సినిమాలంతా ఇలాగే ఉంటాయి, ఇవి చూడవచ్చు అని అనుకున్న వారైతే తప్పకుండా చూడాలి. బట్ సినిమా ఉండాలి, సినిమా లాజిక్స్ అన్నీ లేవు, ఏవి లేవు అని అనుకున్న వాళ్ళ మట్టుకి సినిమా అసలు నచ్చదు. బట్ బాలయ్య సినిమాలు చూస్తాను, బాలయ్య సినిమాలు కొద్దిగా నచ్చితే మాకు బాలయ్య సినిమాలు బాగానే ఉంటాయి అని అనుకునే వారికి మాత్రం టూ గుడ్ ఉంటుంది. దిస్ ఈజ్ మూవీ రివ్యూ బై వీకే మూవీ రివ్యూస్. అఖండ తాండవం.